పాలిటిక్స్ కి ఆ పదం పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది. రాజకీయ పార్టీలు కొందరు నాయకులు కార్యకర్తలను ఇలాగే చేస్తుంటాయనేది అందరూ చెప్పే మాట. ఏపీలో వైసీపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ వ్యవహారం వైసీపీలో ఏ రేంజ్ లో ఉందంటే పార్టీని నమ్ముకొని నెట్టెంట మునిగేంతగా ఉందంటున్నారు విశ్లేషకులు. సీఎం జగన్ అంతగా వాడుకుని వదిలేసిన నేతలు ఎవరబ్బా అని నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు. వాళ్ళెవరో ఎందుకు అలా అయ్యారో మీరే ఒక లుక్ వేయండి. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జైలు జీవితం ఆరోపణల సంగతి పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి జనంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెనుక అతి కొద్ది మంది నేతలు మాత్రమే నడిచారు. అలాంటి వాళ్ళు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతలున్నారు. ఓడినా గెలిచినా మీ వెంటే అన్నట్లు వాళ్ళంతా జగన్తో నడిచారు. కట్ చేస్తే 2019లో ఏపీలో వైసీపీలో అధికారంలోకి వచ్చేసింది. తనను నమ్ముకున్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్సీలను చేసి మరీ మంత్రి పదవులు ఇచ్చారు జగన్. కానీ ఆ మురిపం 3 ఏళ్లు కూడా నిలవలేదు. రాజ్యసభ పేరుతో ఇద్దరిని మంత్రి పదవి నుంచి పీకేసి ఢిల్లీకి పంపారు. అప్పటి నుంచి ఇద్దరికి ప్రాధాన్యత లేకుండా పోయింది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేసిన మోపిదేవి వెంకటరమణ జగన్ కేసులో నిందితుడిగా ఉన్నారు. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక సుభాష్ చంద్రబోస్ పరిస్థితి కూడా అంతే. జగన్ కోసం పదవిని వదిలేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. జగన్ మాట మీద రామచంద్రపురాన్ని ప్రస్తుతం మంత్రి వేణుకు వదిలేసి చివరి నిమిషంలో మండపేట వెళ్లి ఓడిపోయారు. మంత్రి పదవి ఇచ్చిన కొన్నేళ్ల తర్వాత తీసేయడం, ఇక తాను త్యాగం చేసిన టికెట్తో గెలిచిన చెల్లబోయిన వేణుకు మంత్రి పదవి ఇవ్వడం, వేణు వర్గం తన వర్గాన్ని ఇబ్బంది పెడుతుందని జగన్కు మొరపెట్టుకున్నా వినకపోవడంతో బోస్కు షాక్ తప్పలేదు. కట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో సీట్ కూడా డౌటే. ఇటు మోపిదేవి వెంకటరమణ, అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ నమ్ముకొని మోసపోయారని ప్రతిపక్షాలంటున్నాయి. ఇక జగన్ కోసం మాజీ సీఎం చంద్రబాబుపై పదుల కొద్ది కేసులు వేసి రాజధాని ఇష్యూలో సొంత కెరియర్ను ఫనంగా పెట్టిన ఆళ్ల రామకృష్ణారెడ్డిది మరో బాధ. ఆయనే స్వయంగా వైసీపీలోకి తెచ్చిన టీడీపీ నేతను నెత్తిన పెట్టుకున్న జగన్ ఆర్కేని మాత్రం కరివేపాకులా తీసిపారేశారు. అంతకుముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి మాదిరిగానే ఆర్కేను బయటికి పంపేశారు. మరో మాజీ మంత్రిది కూడా సేమ్. జగన్ను నమ్మి నెట్టెంట మునిగానని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. మొత్తానికి జగన్ను నమ్ముకుంటే పదవుల సంగతి దేవుడెరుగు, కనీసం పార్టీలో ఉంచే పరిస్థితి కనిపించడం లేదని జగన్ను గుడ్డిగా నమ్మినా నమ్ముతున్న నేతలు కామెంట్. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.